ట్రైన్ ఏ ఊర్లో ఎక్కినావు? ఎక్కడ ఎక్కినావు ట్రైన్? బేగంపేట. గుంతకల్ రైల్వే డిఎస్పీ అబ్దుల్ అజీజ్ నా పేరు. ఈ ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఎస్పీ చౌడేశ్వర్ గారు ఈ గుంతకల్ సర్కిల్లో 2 టీమ్స్ చెకింగ్ కోసం, ట్రైన్స్లో చెకింగ్ కోసం. దేనికోసం అంటే ఈ డబ్బు ఎలక్షన్ సంబంధంలో డబ్బు ట్రాన్స్పోర్ట్ కానీ, ఈ ఇల్లీగల్ మద్యం పక్కన కర్ణాటక స్టేట్ ఉంది, కర్ణాటక స్టేట్ నుంచి వచ్చే రాయచూరు నుంచి బళ్ళారి వచ్చే మద్యం గురించి కానీ, లేదా స్టేట్లోనే ఉన్న మద్యాన్ని కానీ ఈ ఎలక్షన్ నిమిత్తం తీసుకెళ్ళాడు కానీ గంజాయి గురించి కానీ, ఈ డబ్బులు కూడా మోసి ఓటర్లకి మభ్యపెట్టడానికి డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాటిని చెకింగ్ నిమిత్తం 2 టీమ్స్ ఏర్పాటు ఒక నిన్న రాత్రి ఒక టీం రాయచూరులో ఉంది, ఒక టీం మంత్రాలయం ఉంది. మంత్రాలయం టీంకి ఒక రాయలసీమ ఎక్స్ప్రెస్ 12:30 1 గంట తెల్లారుజాము దాటిన తర్వాత ఒక వ్యక్తి దాంట్లో దిగడం జరిగింది. అతని పేరు కొల్కార్ మహమ్మద్. అతని దగ్గర బ్యాగ్స్ మా వాళ్ళు చెక్ చేశారు. రొటీన్ చెకింగ్ ఇప్పుడు జరుగుతుంది, డైలీ జరుగుతుంది. చెక్ చేసి అతని దగ్గర 1,95,450 రూపాయలు డబ్బులు దాంట్లో ఉన్నాయి. ఇవి ఎక్కడివి ఏంటి అంటే మా ఓనర్ చెప్తే ఏదో హైదరాబాద్ తీసుకొస్తున్నానని చెప్పి అన్నాడు. మాకు అనుమానంగా అనిపించింది. బిల్స్ కానీ ఏం లేవు. దాని మొత్తం ఆ డబ్బు మొత్తం ఈ డబ్బు మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చర్య నిమిత్తం పంపించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ మధ్య కూడా మద్యాన్ని కూడా చాలా కేసులు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆదోళనలోని 2-3 కేసులు పెట్టడం జరిగింది. గుంతకల్లో కూడా పెట్టడం జరిగింది. గుత్తిలో కూడా గోవా మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. మా టీమ్స్ చాలా యాక్టివ్గా ఎలక్షన్ నిమిత్తం డీజీపీ గారి ఆదేశాల మేరకు నడుస్తున్నాయి. అట్లా ఇది కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఇట్లా డబ్బు కానీ బిల్స్ కానీ లేకుండా ఇస్తే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో